Hello guys, welcome to Srikant Dev channel. Last previous video we are discussing about HTML tables. Okay, HTML tables what is what? Last previous video basic to advanced will analyzing the subject. Okay, today we are discussing about HTML semantic tags. Uses of semantic tags. What is semantic tags? We are discussing analyzing to predefine what is semantic tags and how it is used in web development in HTML especially. Okay, we are discussing some tags we are using: header, nav, main, section, article, aside, footer. This is 7 tags using for HTML. Okay, what is semantic? Guys, imagine semantic tags అంటే మనం వాటిలో హెడర్, నావ్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్, అసైడ్, ఫూటర్ ఇలా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను ప్రత్యేకంగా ఈ 7 ట్యాగ్స్ వరకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇవే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కూడా. అండ్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గాయస్, సెమాంటిక్ ట్యాగ్స్ అంటే మనము ఏ కోడ్ ఎలా రాస్తున్నాం అనేది మనకు ఒక స్ట్రక్చర్ తెలియాలి. అంటే మనం హెడర్లో ఏం రాస్తాము, నావ్ బార్ ఎలా వేస్తాము, మెయిన్ సెక్షన్ ఎలా ఉంటుంది, అండ్ అసైడ్ ఎలా ఉంటుంది, ఆర్టికల్స్, సెక్షన్స్, ఫూటర్ ఎలా మనం ఈజీగా కనుక్కోవడానికి, ఈజీగా మనం దాన్ని గెస్ట్ చేయడానికి యూజ్ చేసేదే సెమాంటిక్ ట్యాగ్స్ అనేది. అండ్ ఈ సెమాంటిక్ ట్యాగ్స్ వల్ల యూజెస్ ఏముంటాయంటే మెయిన్గా ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీనివల్ల మనము ఏదైనా క్రోమ్లో ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ సెట్ చేసామనుకోండి, ఈ యొక్క సెమాంటిక్ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటే మనం HTML బిల్డ్ చేస్తే మనం చేసిన గూగుల్కి అర్థమవుతుంది హెడర్ సెక్షన్స్ ఏముంటాయి, మెయిన్లో ఏముంటాయి, ఫూటర్లో ఏముంటాయి. గూగుల్కి SEO ఫ్రెండ్లీగా అర్థమవుతుంది ఈ సెమాంటిక్ ట్యాగ్స్ అనేది. ఇమాజిన్ గైస్, ఇప్పుడు ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేసి దాంట్లో సెమాంటిక్ ట్యాగ్స్ ఎలా ఉంటాయో ఒక రియల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఓకే, యూ కెన్ గో ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్ లైక్ మీషో. ఓకే, మీషో, నేను ఒక మీషో వెబ్సైట్కి వెళ్తున్నాను. ఈ మీషో వెబ్సైట్లో ఎలా సెమాంటిక్ ట్యాగ్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అని మీకు ప్రీడిఫైన్డ్గా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకే, మీషో ఈజ్ ఆల్సో ఓపెనింగ్. ఓకే, మీషో ఓపెన్ అయింది. ఇప్పుడు వీటిలో సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది మీషో అనే ఇక్కడ లోగో వాళ్ళకి కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇది హెడర్ సెక్షన్, హెడర్లో ఉన్నటువంటి సెక్షన్ ఇదంతా. ఓకే, దీంట్లో నావ్ బార్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏదన్నా సెర్చ్ చేసినట్లయితే ఇది నావ్ బార్ అంటారు. వీటిలో నావ్ బార్స్లో రకరకాలు ఉంటాయి. దీంట్లో మనం స్క్రోల్ చేసుకోవచ్చు. అయితే మీషో వాళ్ళు ఇలా బిల్డ్ చేశారు వాటిని. ఓకే, ఇక్కడ ఈ హెడర్స్ ఉంటాయి, ఇక్కడ నావ్ బార్స్. నెక్స్ట్ టైం ఉంటాయి ఎస్పెషల్లీ మెయిన్ సెక్షన్ ఏంటి, ఇది ఇక్కడ ఈ బ్యానర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది మెయిన్ సెక్షన్ అంటాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్, ఏ చాప్టర్ ఇన్సైడ్ ద పేజ్. ఏం లేదు గైస్, చాప్టర్ ఇన్సైడ్ ద పేజ్ అంటే ఏదైనా ఒక చాప్టర్ రాయాలి అనుకుంటే ఈజీగా మనం ఇక్కడ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాప్టర్స్ అంటే మీషో వెబ్సైట్లో ప్రజెంట్ లేదు ఇది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ అంటే ఏదన్నా ఒక స్టోరీ రాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ ఉంటాయి వెళ్ళి ఈ మీషో వెబ్సైట్లో రివ్యూస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, ఆ రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఆర్టికల్స్ ఒక న్యూస్ లాగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చే కస్టమర్స్ రివ్యూస్, రేటింగ్స్ అన్ని ఆర్టికల్స్ ద్వారా ఉంటుంది. అండ్ అసైడ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సైడ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ అవి ఉంటాయి కదా, మనం మీషో వెబ్సైట్లో చూస్తూ ఉంటాం. యాడ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిల్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఫూటర్ అంటే తెలుసు కదా, మనందరికి తెలుసు. ఫూటర్ అంటే లాస్ట్ వన్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది 1 సెకండ్, ఇది ఫూటర్ అంటే. దీంట్లో కాంటాక్ట్ ఇవన్నీ వీటికి సంబంధించిన మీషో వెబ్సైట్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫూటర్లో ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. హెడర్ అంటే మీకు తెలిసింది ఆటోమేటిక్ ఏంటిది, ఈ పైన సెక్షన్ ఉంటుంది. నావ్ బార్ అంటేనేమో చూపించాను, ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. మెయిన్ అంటే ఈ మెయిన్లో మనకి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ సెక్షన్లో ఈ చాప్టర్ ఇన్సైడ్ ద పేజ్, ఏదన్నా ఒక చాప్టర్ కానీ ఏదన్నా ఒక కంటెంట్ గురించి రివ్యూ ఇవ్వడానికి కానీ ఉపయోగిస్తారు ఈ చాప్టర్ అనేది. ఆర్టికల్, ఏ స్టాండ్ లైన్ స్టోరీ, ఏదైనా యాడ్స్, ఏదైనా స్టోరీ కానీ యాడ్స్ కానీ చేయడానికి ఇది ఆర్టికల్ మనకు ఉపయోగపడుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ ఏ సైడ్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సైడ్. ఏదన్నా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ సంబంధించి మనం ఇక్కడ వేరే రివ్యూస్ కానీ ఏదైనా చూసినప్పుడు యాడ్స్ ఇస్తూ ఉంటాం, ఎలా ఉంటుంది ఏంటని కస్టమర్ రివ్యూస్ ఉంటాయి కదా, ఇది ఒక యాడ్ లాగా అనమాట, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది అది ఎసైడ్ అనేది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సైడ్, ఏదైనా ఒక సైడ్ పెట్టుకోవడానికి ఎసైడ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ వన్ ఫూటర్ అని చెప్పాను కదా, మీషో వెబ్సైట్ కానీ అదర్ వెబ్సైట్స్లో కానీ మీ ఫూటర్ కింద చాలా బాటంలో ఉంటుంది ఇది.
కింద బోర్డర్ సెక్షన్లో ఉంటుంది, ఇలాగా ఇక్కడ ఉంటుంది. ఇది ఫూటర్. ఓకే, ఇప్పటివరకు మీకు ఇది అర్థమైందని భావిస్తున్నాను. హెడర్లో మనం టాప్ పార్ట్ ఆఫ్ యూ పేజ్, ద మెనూ విత్ లింక్స్ అండ్ ద మెయిన్ స్టోరీ కంటెంట్, ఏ చాప్టర్ ఇన్సైడ్ ద పేజ్, ఏ స్టాండ్ అలోన్ స్టోరీ ఎక్స్ట్రా ఆన్ దిస్ సైడ్, ద బాటమ్ పార్ట్ ఆఫ్ యూ పేజ్. ఓకే, ద బాటమ్ అంటే ఫూటర్ ఎప్పుడు బాటంలోనే ఉంటుంది, ఫూటర్లో లాస్ట్ బాటమ్స్లో యాడ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు వీటిని సెమాంటిక్ ట్యాగ్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటో తెలుసుకున్నాం. సెమాంటిక్ ట్యాగ్స్ అనేది చాలా యూస్ఫుల్ గైస్, మనం నేర్చుకోవాలి HTML-లో. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా మనల్ని అడుగుతారు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సెమాంటిక్ ట్యాగ్స్ వల్ల యూజెస్ ఏంటంటే ఇది SEO ఫ్రెండ్లీ. ఏదన్నా ఇది గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ సెర్చ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఏదన్నా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అని టైప్ చేశాను అనుకోండి, వాచ్ టైప్ చేయగానే మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్స్ వాచ్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది SEO ఫ్రెండ్లీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం ఆటోమేటిక్గా ఎక్నాస్ ప్రీమియం బ్రాండ్ డిజిటల్ అని ఇక్కడ ఎక్కువగా మనం ఏదైతే యూజర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యి దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎక్కువ దీన్ని చూస్తున్నారో, ఈ యొక్క ఎక్నాస్ ప్రీమియం బ్రాండ్ డిజిటల్ వాచ్ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో బిల్డ్ చేయడం జరిగింది. అందువల్ల టాప్లో పాపులర్ ప్రొడక్ట్స్లో ఈ యొక్క వాచ్ డిస్ప్లే అవ్వడం జరిగింది. అందువల్ల ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సిమాంటిక్ ట్యాగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది SEO ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి ఈ ట్యాగ్స్ అనేది. అదే కాకుండా ఈ హెడరు, నావ్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉండడం కూడా మనకు చాలా ఈజీగా మనం ఏదైనా కోడ్ బిల్డ్ చేయాలనుకోండి, సో మెనీ థింగ్స్, చాలా కోడ్స్ ఉంటాయి మన VS కోడ్లో, చాలా కోడ్స్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఎక్కడ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఈజీ వేలో మనకి ఇది అర్థమవుతుంది. హెడర్ ఇది, నావ్ బార్ ఇది, మెయిన్ ఇది, సెక్షన్ ఇది, ఆర్టికల్ ఇది ఫూటర్ అనేది మన క్లారిటీగా మనకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే మీకు పూర్తిగా అర్థమైంది నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ రెండు ఉంటాయి, అదే డివ్ అండ్ స్పాన్. డివ్ అండ్ స్పాన్ అంటే, డివ్ అంటే అది ఒక కంటైనర్ ట్యాగ్, ఇది ఓన్లీ డివ్ అంటే సేమ్. అన్సిమాంటిక్ ట్యాగ్స్లో డివ్ అండ్ స్పాన్ ఏంటంటే, డివ్ అనేది ఒక కంటైనర్ ట్యాగ్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని దాన్ని స్టైలింగ్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేది అనమాట. ఇప్పుడు నేను హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6 వరకు ఒక 6 ట్యాగ్స్ తీసుకున్నాను. దాన్ని గ్రూప్స్గా చేయడానికి కంటైనర్ ట్యాగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్పాన్ ట్యాగ్? స్పాన్ ట్యాగ్ అంటే మనం ఇప్పుడు పర్టికులర్గా ఒక పారాగ్రాఫ్ రాసి దాంట్లో స్పాన్ ఇస్తాం అనుకోండి, స్పాన్తో ఉపయోగిస్తే, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ యూజెస్ ఆఫ్ సెమాంటిక్ ట్యాగ్స్ అని ఉంది, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు సెమాంటిక్ అనేది నీకు వేరే కలర్లోకి రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెమాంటిక్ అనేది నీకు ఇదంతా డార్క్ బ్లూ అనుకోండి, ఇక్కడ ఎల్లో రావాలి. నీకు ఎల్లో రావాలంటే సెమాంటిక్ ట్యాగ్ ఎల్లో రావాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్లోనే స్పాన్ ట్యాగ్ ఉపయోగించాలి. ఓకే, యూజింగ్ స్పాన్ ట్యాగ్స్ we will especially changing the color and font families and changing anything we are changing. ఓకే, ఈ స్పాన్ ట్యాగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, దాంట్లో మనం నెక్స్ట్ కోడ్స్లో కూడా రాయబోతాం. ఓకే, మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు కోడ్ ఎలా రాయాలి అంటే మనం తెలుసుకుంటాం. ఓకే, కోడ్ ఎలా రాయాలో మనం తెలుసుకుంటాం, సెమాంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ వన్, గో టు index.html పేజ్, క్రియేట్, తెలుసు కదా, సేమ్ థింగ్ యాజ్ మనకి index.html ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సెమాంటిక్ ట్యాగ్స్ మనం రాద్దాం. ఫస్ట్ వన్ హెడర్. ఓకే, హెడర్ ఇది హెడర్ సెక్షన్ అంటాం మనం. ఓకే, హెడర్ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ 1 అని పెట్టాను, ఇది హెడ్డింగ్ ట్యాగ్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చూసేసి మనం ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హెడ్డింగ్ ట్యాగ్ 1. ఓకే, ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ మనం ఇస్తాం. సేమ్ థింగ్ గైస్. అండ్ నావ్ బార్కి ఏం లేదు, ఇది ఒక మనం మామూలుగా చాలా కోడ్స్ మనం రాస్తూ ఉంటాం, వీటిని మనం సపరేట్ ఏదేది ఏంటి తెలుసుకోవడానికి ఇది నావ్ బార్లో ఇక్కడ మనం చాలా లింక్స్ ఇస్తూ ఉంటాం. వాటిలో ఇది యూజ్ఫుల్ ఏంటంటే మనకి చాలా ఆప్టిమైజేషన్, మనకి SEO ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈజీగా మనకి ఇది గూగుల్ అనేది ఈజీగా మనకి క్యాచ్ చేస్తుంది ఇది.
హెడ్డింగ్స్ ఏంటి, హెడర్లో ఏమున్నాయి, నావ్ బార్స్లో ఏమున్నాయని ఈజీగా దీన్ని క్యాచ్ చేస్తుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ తీసుకుని పారాగ్రాఫ్ ట్యాగ్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఓకే, ఈ నావ్లో పారాగ్రాఫ్ అని ఇచ్చాను. దీంట్లో నావ్ బార్లో ఇంకా చాలా ఇవ్వచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే నావ్ బార్లో ఈ యొక్క హెడర్ కానీ నావ్ బార్స్ కానీ మెయిన్ సెక్షన్ ఆర్టికల్ ఎసెడ్ ఈ ఫోటోస్ కానీ వీటి ద్వారా ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు చెప్తే అర్థమవుతుంది. ఇది ఈ హెడర్లో హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చాను. ఇది ఎలా అని కాదు, ఏదైనా ఇప్పుడు సో మెనీ ట్యాగ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ పేస్ట్ చేసి చాలా రాస్తాను చూడండి. ఇలా మీకు కొంచెం ఇది కష్టంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఈ కొన్ని ట్యాగ్స్ ఉంటేనే మీకు చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడ ఏంటి రాసామనేది. అందువల్ల హెడ్డర్ ఓపెనింగ్ క్లోజింగ్ ఉండబట్టి చూస్తే ఇది నీకు అర్థమైంది. ఇది హెడ్డింగ్ ట్యాగు, ఇది నావ్ బార్లో ఈ నావ్ బార్లో దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ట్యాగ్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. దాని వలన యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డర్ నావ్ తీసుకున్నాం. లాస్ట్ వన్ ఫూటర్ చూద్దాం ఒకసారి. ఫూటర్ ఇవ్వగానే ఇలాగ ఆటోమేటిక్గా ఇది ఫూటర్ సెక్షనా అని మనకి అర్థమవుతుంది. ఎస్సీఓ ఫ్రెండ్లీ అండ్ గూగుల్ కూడా ఇది ఎస్సీఓ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈజీగా అది యాక్సెస్ చేస్తుంది, దానికి అర్థమవుతుంది. అందువల్ల ఇది తీసుకుంటాం. దిస్ ఈజ్ ఫూటర్ సెక్షన్. ఇలా కాదండి, ఇంకా చాలా కోడ్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం ఇలా రాశాను. ఇది హెడ్డింగ్ ట్యాగ్, ఇది హెడ్డింగ్ సెక్షన్ ఉంటుంది. ఇదేమో ఎలా ఉంటుంది నావ్ బార్ సెక్షన్ అని, ఇదేమో ఫూటర్ సెక్షన్. ఇలాగ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈజీగా దీంట్లో హెడర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చెప్తాం మనం, నావ్ బార్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చెప్తాం, ఫూటర్ ఎక్కడ ఉందంటే ఇలా మనం ఓన్లీ కాల్ చేయడానికి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా గూగుల్లో ఒక ప్రోడక్ట్ చెప్పాను కదా, ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎస్ఈఓ ఏం చేస్తుందంటే గూగుల్లో మన ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దీంట్లో హెడర్లో ఏదన్నా మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, లేదంటే మీషో అని ఇక్కడ మనం మీషో అని పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీషో అని పెట్టాను నేను ఇక్కడ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీషో అని పెట్టాను. ఇప్పుడు హెడర్ సెక్షన్లో మీషో అని క్లిక్ చేయగానే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తుందంటే ఈ హెడర్లో ఉన్న H2 ట్యాగ్ డైరెక్ట్గా తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ 1 సెకండ్ గైస్. ఓకే, ఇప్పుడు ఈ హెడర్లో ఉన్నటువంటి ఈ యొక్క H2 ట్యాగ్ మీషో అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యూజర్కి మీషో అనే ఒక వెబ్సైట్ని డిస్ప్లే చేస్తుంది. నేను ఓన్లీ H2 ట్యాగ్ తీసుకున్నాను, మీకు అర్థం అవడం కోసం H2 ట్యాగ్ తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎస్ఈఓకి ఆప్టిమైజేషన్ అనేది ఈజీగా యాక్సెస్ చేస్తుంది. ఓకే, దీనివల్ల మనకి యూజెస్ చాలా ఉంటాయి. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వన్ మనం ఇప్పటివరకు సిమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. ఇవి మీకు సేమ్ థింగ్ గైస్, హెడర్, నావ్, మెయిన్ సెక్షన్, ఆర్టికల్, ఎసెడ్, ఫూటర్ ఇవన్నీ మీరు కోడ్ రాయొచ్చు ఈజీగా. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఓన్లీ ఒక 3 చెప్పాను, వీటిలో మీకు ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి? నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే డివ్ అండ్ స్పాన్. ఓకే, డివ్ అండ్ స్పాన్ అంటే ఏంటి తెలుసుకుంటాం. ఇప్పుడు సిమాంటిక్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే డివ్, దిస్ ఈజ్ కంటైనర్ ట్యాగ్. ఇక్కడ రాస్తాను 1 సెకండ్. దిస్ ఈజ్ కంటైనర్ ట్యాగ్. ఇది కంటైనర్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక నేమ్తో కాల్ చేసి ఆ నేమ్ని సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్లో కానీ యూజ్ చేయడానికి వాడే డివ్ కంటైనర్ ఇది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H3 ట్యాగ్ ఇచ్చాను. ఓకే, శ్రీకాంత్ డెవ్ అని ఇచ్చాను. ఇక్కడ దీని లోపలే నేనేం చేశానంటే పారాగ్రాఫ్ ఇచ్చాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్ ట్యాగ్ ఎలా ఉపయోగపడుతుందో మనకి ఈజీగా ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. దీంట్లో సిఎస్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ యాడ్ చేస్తే ఎలా చేయాలి? ఇప్పుడు శ్రీకాంత్ డెవ్కి అనేది కలర్ రెడ్ చేయాలి. మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళి ఇది సిఎస్ఎస్లో నేర్చుకుంటాం మనం, మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ దీని లోపల కలర్ రెడ్ అని దాన్ని మీకు పట్టించుకోమాకండి, మామూలుగా నెక్స్ట్ సిఎస్ఎస్ వచ్చాక మీకు అర్థమవుతుంది. ఓకే, దీనికి శ్రీకాంత్ డెవ్ H3 ట్యాగ్కి మనం కలర్ ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసి కలర్ రెడ్ అని ఇస్తాం. దేనికి వస్తుంది మీకు ఆటోమేటిక్ కలరు? ఈ శ్రీకాంత్ డెవ్ అనేది ఒక్కదానికే వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి కలర్స్ రావాలంటే మనం ఏం చేస్తామంటే డివ్ కంటైనర్ వాడాం కదా ఇక్కడ,
ఇక్కడ చూడండి డివ్ కంటైనర్ వాడాం కదా. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ ఈ కలర్ బ్యాక్ ఈ రెండు కలర్స్ కూడా రెడ్గా వచ్చేస్తాయి ఈ కంటైనర్ ఇది వాడితే. ఓకే, ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. ఓకే, ఇప్పుడు కంటైనర్లో స్టైల్ కలర్ రెడ్ చూడండి ఆటోమేటిక్గా శ్రీకాంత్ దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఇప్పుడు మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ డివ్ కంటైనర్ ట్యాగ్ తీసుకుంటే మనం ఈ కంటైనర్ ట్యాగ్లో ఉన్న H3 శ్రీకాంత్ పారాగ్రాఫ్ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఈ రెండు ట్యాగ్స్ ఆటోమేటిక్గా చూసారా శ్రీకాంత్ ఇవన్నీ రెండు కూడా కలర్ రెడ్కి వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక నేమ్తో కాల్ చేసి దాని ద్వారా మనం స్టైలింగ్స్ ఇచ్చుకోవచ్చు. జేఎస్లో జావా స్క్రిప్ట్లో కూడా మనం ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఇది స్టైలింగ్స్కే కాదు, ఏదైనా జేఎస్లో కానీ సర్వర్స్ కానీ బ్యాక్ ఎండ్లో ఏదన్నా నేమ్స్ కాల్ చేయాలన్నా ఉపయోగపడుతుంది. ఐడీస్ ద్వారా కాల్ చేసుకోవచ్చు అండ్ క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది దీంట్లో. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక కలర్ రెడ్ ఇవ్వడానికి ఇలా వాడాను. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. దీని లోపలికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇవ్వగానే ఆటోమేటిక్గా చూడండి ఎల్లో వచ్చేసింది. ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. ఓకే రైట్, ఇప్పుడు డివ్ ట్యాగ్ మీకు అర్థమైంది. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక నేమ్తో కాల్ చేయడానికి కానీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో వాటిలో ఉన్నాయి మనం ఈజీగా. ఇప్పుడు ఈ కలర్ రెడ్ అనేది ఆటోమేటిక్గా ఈ ఒకదానికి రావాలంటే ఈ రెండింటికి రావాలంటే సపరేట్ తీసుకోవాలి. ఇలాగ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఇలా తీసుకోవాలనుకోండి, దీన్ని కట్ చేసి సేమ్ థింగ్ ఇలాగే ఉంటుంది. దీన్ని ఇక్కడ కాపీ చేసి దీనికి ఇవ్వాలి, మళ్ళీ దీనికి ఇవ్వాలి. ఇదంతా కోడ్ ఇస్తే లెంత్ అయిపోతుంది కదా. అందువలన మనం ఏం చేస్తామంటే ఈజీ ప్రాసెస్లో ఇలా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా కంటైనర్ ట్యాగ్ ఇచ్చేసాం. ఈ కంటైనర్ ట్యాగ్లో రెండింటి కూడా ఆటోమేటిక్ అనేది ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ కంటైనర్ ట్యాగ్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ ఏంటి? స్పాన్ ట్యాగ్. స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా. ఓకే, కంటైనర్ తీసేసి ఇక్కడ పారాగ్రాఫ్ 1 సెకండ్. ఇప్పుడు కంటైనర్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. కంటైనర్ స్పాన్ ట్యాగ్ ఎలా ఉపయోగిస్తామో. వెల్కమ్ టు శ్రీకాంత్ దేవ్ ఛానల్ అని పెడదాం. ఓకే, వెల్కమ్ టు శ్రీకాంత్ దేవ్ ఛానల్. ఇప్పుడు ఎలా అవుట్పుట్ చూడండి ఒకసారి. వెల్కమ్ టు శ్రీకాంత్ దేవ్ ఛానల్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ దేవ్ అనేది మనకు కొంచెం ఎల్లో కలర్ రావాలి, కానీ రెడ్ కలర్ రావాలి, లేదా బ్లూ కలర్ రావాలి, మనకి ఇష్టం వచ్చిన కలర్ రావాలి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సేమ్ థింగ్, చాలా ఈజీ. శ్రీకాంత్ దేవ్ అనేది మీకు ఇలా తీసుకొని Ctrl+X కొట్టేసి దీన్ని కట్ చేయండి. ఇప్పుడు స్పాన్ ట్యాగ్ ఇక్కడ మనం చూద్దాం. SPAN స్పాన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఓపెనింగ్ క్లోజింగ్ వచ్చేస్తుంది. దీని లోపల Ctrl+V కొట్టండి. ఈ ఇవ్వగానే ఆటోమేటిక్ కలర్ మారుతుందా అంటే మారదు. ఎందుకు? మనకు కలర్ ఇవ్వాలి సపరేట్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సేమ్ థింగ్ ఇందాకలాగే స్టైల్ కలర్ రెడ్ ఇద్దాం. ఓకే, ఆటోమేటిక్గా వెల్కమ్ టు ది బ్లాక్ వచ్చేసి శ్రీకాంత్ ఒకటి మాత్రమే రెడ్ వచ్చేసింది. నువ్వు అనుకోవచ్చు పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేస్తే వచ్చింది కదా, కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ అన్నిటికీ వచ్చేస్తుంది బ్లాక్. ఇప్పుడు పారాగ్రాఫ్ ఇచ్చాను చూడండి, స్టైల్ కలర్ ఆక్వా ఇద్దాం. చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తే దీనికి రాదు, స్పాన్ ట్యాగ్ రాదు. ఎందుకంటే స్పాన్ ట్యాగ్ మనం సపరేట్ కలర్ ఇచ్చాం, అందువలన ఈ ఆక్వా కలర్ అనేది దీనికి డిస్ప్లే అవ్వదు. సో ఇది స్పాన్ ట్యాగ్ లేకపోతే శ్రీకాంత్ కూడా ఆక్వా కలర్ వచ్చింది. ఎందుకంటే మన శ్రీకాంత్ అని కొంచెం ఈ స్పాన్ ట్యాగ్లో ఈ యొక్క నేమ్ మనం హైలైట్ చేయాలి కాబట్టి ఈ స్పాన్ ట్యాగ్ అవి అనేది మనం ఉపయోగిస్తాం. ఇది ఏదైనా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద కోడ్ రాసే చూపిస్తాను నేను మీకు. లోరం 30 ఇచ్చాను. వీటిలో సపరేట్గా SIT అని ఉంది కదా, దీని స్పాన్ ట్యాగ్ మనం ఉపయోగించాలి ఈజీగా. SIT తీసేసి స్పాన్ పెడదాం ఇక్కడ. SIT అని పెడదాం ఇక్కడ. స్టైల్ కలర్ రెడ్. ఓకే, ఈ SIT అనేది చూడండి కలర్ రెడ్. ఇవన్నీ బ్లాక్ వచ్చింది, ఇది మాత్రం ఒకటే రెడ్ వచ్చేసింది. ఇలాగా మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుందని భావిస్తున్నాను.
ఇలా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సేమ్ థింగ్ ఏదైనా. ఇప్పుడు మీరు దీన్ని వేరే చోట కూడా ఇచ్చుకోవాలి. ఈ రెడ్ కలర్ వేరేది ఇచ్చుకోవాలి. ఏం లేదు, దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, కాపీ చేసి నెక్స్ట్ వేరే దీంట్లోనే ఎక్కడైనా మీరు పేస్ట్ చేయాలనుకోండి, ఈ ఏబీ దగ్గర పేస్ట్ చేయాలి. తీసేసి ఇలా పెట్టేయండి. ఈ సిట్ అనే దగ్గర ఏబీ అని ఉంది కదా, ఏబీ పెట్టేసేయండి. ఈ ఏబీకి కలర్ కూడా రెడ్ మారిపోతుంది ఆటోమేటిక్. ఇది చూడండి ఇలా. ఈ స్పాన్ ట్యాగ్ అనేది సపరేట్గా ఈ యొక్క టెక్స్ట్లో మనం హైలైట్ చేయడానికి ఉపయోగించేది స్పాన్ ట్యాగ్. ఓకే, స్పాన్ ట్యాగ్ అని ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో మార్క్ ట్యాగ్ ఉంటుంది, మార్క్ ట్యాగ్ అని ఉపయోగించాం మనం, గుర్తుందా? మార్క్ ట్యాగ్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చెప్పాను. మార్క్ ట్యాగ్ అంటే మనం ఏదన్నా టెక్స్ట్ రాసినప్పుడు హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఆటోమేటిక్గా నార్మల్లో ఉంటుంది. మార్క్ ట్యాగ్ ఉపయోగిస్తే ఏంటంటే ఆటోమేటిక్గా దాని వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకసారి రిమూవ్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇచ్చాను. ఇప్పుడు మార్క్ ట్యాగ్ ఇస్తే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఈ పారాగ్రాఫ్ మార్క్ ఇస్తున్నాను నేను, చూడండి. మార్క్ ఇస్తే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది, చూడండి, ఎల్లో వచ్చేస్తుంది. వచ్చిందా? అదిగోండి, దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఓన్లీ దీనికి ఎల్లో వచ్చేస్తుంది. ఈ స్పాన్ ఏంటంటే, ఈ స్పాన్ ఉపయోగించడం వల్ల టెక్స్ట్ హైలైట్ చేయొచ్చు, సపరేట్గా చేయొచ్చు. కానీ మార్క్ ఉపయోగిస్తే ఏంటంటే డైరెక్ట్గా ఎల్లో వచ్చేస్తుంది. మరి ఎల్లో వస్తున్నప్పుడు మనం చేంజ్ చేసుకోవడం కుదరదా? అవుతుంది. ఎందుకు కుదరదు మనకి? దీని మార్క్ ట్యాగ్కి వెళ్ళి స్టైలింగ్ చేసుకోండి. కలర్ ఇప్పుడు ఎల్లో ఉంది కదా, అది ఎల్లో ఉన్నది ఏం చేసుకోవాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ ఇవ్వాలి, పెట్టేసండి పర్పుల్. ఆటోమేటిక్ ఏంటంటే కలర్ అనేది వచ్చేసింది, కలర్ దీంట్లో మారిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు మారిపోవాలి. సేమ్ థింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు ఎల్లో ఉంది కాబట్టి మీరు ఏమిస్తారు? బ్లూ ఇచ్చుకోండి. ఓకే, బ్లూ. ఇది కొంచెం కలర్ కనిపించలేదు, పర్పుల్ తీసేసి లైట్ కొంచెం పెడదాం. ఓకే, ఇదిగోండి ఇలాగ. మార్క్ స్పాన్ ఈ రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి, కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మార్క్ ట్యాగ్ ఏంటంటే నువ్వు ఓన్లీ స్టైల్స్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఎల్లో వచ్చేస్తుంది, కానీ స్పాన్ అలా కాదు, స్టైలింగ్స్ ఇవ్వాలి దానికి సపరేట్గా. ఓకే, రెండు ఈజీగా ఉంటుంది, రెండు వాడుకోవచ్చు మనం. స్పాన్ అయినా మార్క్ అయినా ఏదైనా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మీకు సెమాంటిక్ ట్యాగ్స్ అండ్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ గురించి పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, ప్రతి ఒక్కరూ మరి ఇప్పటివరకు ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూశారని భావిస్తున్నారు లాస్ట్ వరకు. ఓకే, సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, వాటిలో ఎలా ఉపయోగిస్తాం ఏంటని ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం సెమాంటిక్ ట్యాగ్స్ తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉపయోగిస్తాం, వాటికి మనం స్టైల్స్ ఎలా ఇస్తాం అనేది పూర్తిగా నెక్స్ట్ CSS జావాస్క్రిప్ట్ వీడియోస్లో క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పటివరకు మీ యొక్క సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. మరొక వీడియోతో, నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. మరి ఈ చెప్పిన వీడియోస్ని ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసి మీ యొక్క వెబ్ డెవలప్మెంట్ జర్నీని ఇంకా కొనసాగించవలసిందిగా కోరుతూ, అండ్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. HTML ఇంకా చాలా బేసిక్ ఉంటుంది, ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనంతా కూడా. ఓకే, అండ్ CSS జావాస్క్రిప్ట్ HTML CSS వరకు ఈజీగా ఉంటాయి, JSకి వస్తే కొంచెం ఫంక్షనాలిటీ ఉంటుంది. ఓకే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేసి మరి వెబ్ డెవలప్మెంట్లో ప్రతిదీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.